ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు ప్రభావితం చేసిన రాజకీయ సందర్భాలు కొన్ని ముఖ్యమైనవి ఏమేమి ఉన్నాయి? ఆ తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్దాం. బుచ్చన్న గారు శ్రీశ్రీ ఒక సందర్భంలో అంటాడు, కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, భావన నవజీవన బృందావన నిర్మాతలు. నిజంగా యూత్ ఏదైతే ఉందో అది ప్రపంచాన్ని మార్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా యువత పార్టిసిపేషన్ తోటి ప్రపంచంలో విజయవంతమైన విప్లవము మనకు ఫ్రెంచ్ విప్లవం 1789లో. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ స్లోగన్ తోటి 1789లో ఫ్రెంచ్ విప్లవంలో యూత్ పార్టిసిపేషన్ మనకు చాలా బలంగా కనబడతా ఉంటుంది. అలాగే 1917లో రష్యాలో వచ్చిన విప్లవం ఏదైతుందో అది కూడా మనకి యువ పార్టిసిపేషన్ బాగా కనిపిస్తుంటుంది. స్వతంత్ర ఉద్యమంలో మనకు అనేక స్ట్రీమ్స్ ఆఫ్ ఫైట్ జరిగాయి. సరే, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ గారి నేతృత్వంలో జరిగిన పోరాటం మెయిన్ స్ట్రీమ్ ఫైట్. దానికి ధీటుగా లేదా ప్యారలాల్గా మనకి భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్, అష్ఫాకుల్లా ఖాన్, రాజ్గురు ఇట్లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన మహత్తర పోరాటాలను మనం విస్మరించలేము. మనం మళ్ళీ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూన్ ఐడియాలజీ ఏదైతుందో అది యూత్ను గవర్నమెంట్లో భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేసింది. ప్రధానంగా కింది వర్గాల నుంచి వచ్చే యువత పబ్లిక్ సెక్టార్లో భాగస్వామ్యం వహించే క్రమంలోనే అంబేద్కర్ గారు ప్రవచించిన రిజర్వేషన్లని భారత రాజ్యాంగం స్వీకరించింది, నెహ్రూ ప్రభుత్వం అమలుపరిచింది. కాబట్టి యూత్కి రిప్రజెంటేషన్ స్టార్ట్ అయింది. కానీ 1977లో ఎమర్జెన్సీ టైంలో యూత్ ఎందుకో ఎమర్జెన్సీని బాగా స్వీకరించలేకపోయినారు. అందుకోసం మనకు చరిత్రలో కనిపించే ములాయం సింగ్ యాదవ్, అట్లాగే మనకు లాలూ ప్రసాద్ యాదవ్, అప్పుడు జయప్రకాష్ నారాయణ ఇచ్చిన పిలుపు సంపూర్ణ విప్లవైపోయినారు వాళ్ళు, మనం కాదనలేం. రామ్ విలాస్ పాస్వాన్ లాంటి వాళ్ళు కూడా ఆ తరం నుంచి బయటకు వచ్చిన యుద్ధకాలను చూస్తాం. కాబట్టి ప్రధానంగా యూత్ ఎగ్జిస్టెన్స్ సిస్టానికి అగెనిస్ట్గా పోరాడిన సందర్భాలు ఉన్నాయి. అట్లాగే గుజరాత్లో రియాక్షనరీ మూవ్మెంట్ రూపంలో రిజర్వేషన్ల వ్యతిరేకంగా కూడా యూత్ బయటకు వచ్చారు. దానికి ప్యారలాల్గా కాంగ్రెస్ పార్టీ అనేక మందిని ఓన్ చేసుకునే క్రమంలో గుజరాత్లో రిజర్వేషన్ పకడ్బందీగా రూపొందించింది. దానికి వ్యతిరేకంగానే మన బీజేపీ ఎస్టాబ్లిష్ సందర్భాలు కూడా మనం మర్చిపోలేని సందర్భాలు. 1969 విషయానికి వస్తే తెలంగాణలో బలిదానం చేసే అంతా కూడా ఇంటర్మీడియట్లో చదువుతున్న యువకులే. చాలా చిన్న చిన్న పిల్లలు, ఇంకా వాళ్ళకి 18 సంవత్సరాలు రాని వాళ్ళే మనకు ప్రధానంగా పోలీస్ కాల్పుల్లో మరణించిన సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే జయాంధ్ర మూమెంట్ అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు, అలాగే వెంకయ్య నాయుడు అక్కడ జయాంధ్ర మూమెంట్కు సపోర్ట్ చేసి యూత్ నుంచి వచ్చిన సందర్భాలే కనబడతా ఉన్నాయి. నక్సలైట్ ఉద్యమంలో కూడా ఓ యువత బానిస చదువుకు బందీ రైతారా, విముక్తి పోరులో వీరుడు అవుతావా అని చెప్పి నినాదాలు ఇచ్చినప్పుడు అనేక మంది యూత్ పల్లెటూరులోకి పోయి ఆర్ఎస్యు కార్యక్రమాలని, పీడిఎస్యు కార్యక్రమాలను తీసుకున్న సందర్భాలు కూడా మనం ఉన్నాం. కానీ 2 దశాబ్దాల నుంచి దేశంలోనూ ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ అట్లాగే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ మూమెంట్లో యూత్ పార్టిసిపేషన్ ఉంది. ఆంధ్రలో అయితే ఇంకా పూర్తిగా ఎట్లాంటి మూమెంట్లో వాళ్ళు లేరు. 2 దశాబ్దాల కాలం నుంచి యూత్లో ఒక స్తబ్దత వచ్చినట్టుగా కనపడతా ఉన్నది. ఆశ్చర్యం ఏంటంటే ఆ స్తబ్దత సుదీర్ఘకాలం కొనసాగుతూ ఉంటుంది. యూత్ అంతే వీళ్ళంతా రీళ్ళల్లో బిజీగా ఉన్నారు. యూత్ అంతే వీళ్ళు కంప్లీట్గా ఇన్స్టాగ్రామ్ నుంచి బయటకు వచ్చే ప్రపంచంలో లేరు. వీళ్ళు యూత్ అంటే పరస్పర ఆకర్షణ కోసం నిమగ్నం అయిపోయినారు. కెరీర్ తప్ప వాళ్ళకి మరో ఇజం లేకుండా అయిపోయింది. వాళ్ళ కమ్యూనిజం లేదు, క్యాపిటలిజం లేదు, వాళ్ళకు ఉన్నంత కెరీరిజం అనే ఒక ప్రధాన ప్రచారం నుంచి బ్రద్దలు చేస్తూ ఒక భయంకరమైన సైలెన్స్ను భీకరంగా బ్రద్దలు చేస్తూ శబ్దాలు చేసుకుంటూ జంతర్ మంతర్లో యూత్ బయటకు వచ్చారు. ఆజాదీ ఆజాదీ అనే పేరుతో గరీబ్ సే ఆజాదీ అంటే పేదరికం నుంచి ఆజాదీ, తానీషాయి సే ఆజాదీ నిరంకుశ నుంచి ఆజాదీ అనే స్లోగన్స్తో బయటకు వచ్చారు. అంటే ఒక్కసారి నిజంగా భారతదేశంలో జరిగిన ఈ పరిణామం కేవలం మనలాంటి ప్రగతిశీలమైన ఉద్యమాల నుంచి బయటకు వచ్చడమే కాదు. మేమంతా యంగ్ ఏజ్లో రాడికల్ లాంటి ఉద్యమాల్లో, ప్రగతిశీల ఉద్యమాల్లో పనిచేసి బయటకు వచ్చిన టీమే మాది. ఇప్పుడు రకరకాల కారణాల్లో, రకరకాల రాజకీయ పార్టీల్లో, రకరకాల వ్యాపకాల్లో మేము మునిగిపోయినాం. కానీ ఒక్కసారి జెన్జీ పేరు మీద అంటే మనకు జెన్జీ అంటే ప్రధానంగా జెడ్ అనే పేరులో మనం జీ అనేది ఉపయోగిస్తూ ఉన్నాం. XYZ అని మనం చదువుకున్నాం. ఇప్పుడు XYZ అని చదువుకుంటున్నారు. ఏ తరం అయితే XYZ కాకుండా XYZ అని చదువుకుంటున్నారో వాళ్ళు మనం జెన్జీ తరం అంటున్నాం. మనం జనరల్గా రిథమిక్గా, క్రొలాజికల్గా. కాబట్టి ఆ తరం ఒక్కసారి ఒక అద్భుతమైన వాయిస్ తీసుకొచ్చింది. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఆ వాయిస్ రాజ్యాంగబద్ధంగా ఉన్నది, ఆ వాయిస్ ఆదర్శంగా ఉన్నది, ఆ వాయిస్ రిజల్ట్ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ ఆ వాయిస్ను ధృవీకరించే ప్రయత్నం చేసిన భారతీయ జనతా పార్టీకి వెనక మేరుపర్వతంగా నిలబడ్డ RSS ఆదరించి మాట్లాడుతూ ఉన్నది.
జంజీకి సంబంధించిన వాయిస్ ఈరోజు భారతదేశాన్ని ప్రభావితం చేస్తున్న విషయాన్ని మనం గుర్తించాలి కదా. ఇంతకన్నా నిదర్శనం మనకేం కనిపిస్తుంది? కానీ ఇక్కడ చైనాలో తియన్మెన్ స్క్వేర్ ఘటన ఒకటి విద్యార్థుల ఆందోళనకు సంబంధించింది. మన దేశంలో 70s గుజరాత్ కేంద్రంగా జరిగిన విద్యార్థుల ఆందోళన ఒకటి. ఈ రెండు ఆనాటి సమకాలీన సమాజాన్ని ఎట్లా ప్రభావితం చేసినాయి? రెండు అంశాలు ఉంటాయి. జంజీకి సంబంధించిన అంటే అప్పుడు ఆ తరం జంజీ అప్పుడు యూత్ మూమెంట్. ఏదైనా కూడా వాళ్ళు మాట్లాడే మాటలు సాధారణ ప్రజానికాన్ని ప్రధానంగా ప్రభావితం చేసినప్పుడే దానిలో చలనం వస్తూ ఉంటుంది. మీకు 3 ఉదాహరణలు చెప్తాను, 3 విప్లవాలు చెప్తాను. టర్కీలో మార్పు స్టార్ట్ అయింది, ఈజిప్ట్లో మార్పు స్టార్ట్ అయింది. టర్కీలో కానీ ప్రధానంగా ఈజిప్ట్లో కానీ కొద్దిమంది యూత్ బయటకు వచ్చి ఎగ్జిస్టెన్స్ గవర్నమెంట్కి అగెనిస్ట్గా వార్ స్టార్ట్ చేశారు. జనమంతా వాళ్ళ వెనుక ర్యాలీ అయినారు, సక్సెస్ అయింది. అట్లాగే ఈవెన్ చైనాలో కూడా యూత్ బయటకు వచ్చారు. యూత్ స్లోగన్ ఏంటి అంటే ఫ్రీడమ్. కానీ చైనాలో పబ్లిక్ ఈక్వాలిటీ ఎక్కువ అటాచ్ అయి ఉన్నారు. అంటే సమానత్వం అనేది చైనా ప్రజల్లో కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమైందనే విశ్వాసంలో చైనా ప్రజలు ఉన్నారు. సమానత్వం కన్నా స్వేచ్ఛ గొప్పది అని ఎలుగెత్తి చాటే ప్రయత్నాన్ని చైనా యూత్ చేశారు. కాబట్టి చైనా యూత్ తియానన్ స్క్వేర్ దగ్గర పెద్ద ఎత్తున ర్యాలీ అయినా మిలిటరీ అటాక్ ఏం జరగలేదు, మిలిటరీ బుల్డోజింగ్ ఏం జరగలేదు, బుల్లెట్లు ఏం ప్రయోగించబడలేదు. కానీ సడన్గా అది వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకోసమంటే చైనా ప్రజానికం దాన్ని ఓన్ చేసుకోలేదు. కానీ ఈజిప్ట్ ప్రజానికం ఓన్ చేసుకుంది కాబట్టి ఎగ్జిస్టెన్స్ గవర్నమెంట్ పోయింది. టర్కీ ప్రజానికం ఓన్ చేసుకుంది కాబట్టి ఎగ్జిస్టెన్స్ గవర్నమెంట్ పోయింది. ఇక్కడ కూడా ఇండియాలో ఎప్పుడైతే జంతర్ మంతర్ దగ్గర ఆందోళన స్టార్ట్ అయిందో ఇమ్మీడియట్గా ఆందోళన ముంబైకి పోయింది, ఇమ్మీడియట్గా ఆందోళన కలకట్టాకి వెళ్ళింది, ఇమ్మీడియట్గా ఆందోళన పాట్నాకు పోయింది, ఇమ్మీడియట్గా ఆందోళన జార్ఖండ్ చేరింది. కాబట్టి ఈ ఆందోళన దేశం మొత్తం విస్తరించే క్రమంలోనే భారతీయ జనతా పార్టీ నాకు తెలిసి 12 సంవత్సరాల పుష్కర కాలంలో ఒక ఉద్యమానికి భయపడి ఒక నిర్ణయాన్ని తీసుకున్న రెండో సందర్భం ఇది. మొదటి సందర్భం రైతు ఉద్యమం అయితే రెండో సందర్భము మనకు విద్యార్థి ఉద్యమం. ఈ ఉద్యమం తర్వాత ఆ విజయం సాధించిన తర్వాత అభిజిత్ దీప్కే ఒక ప్రకటన చేశాడు. చాలా మెచ్యూరిటీగా అనిపించింది. ఆ పిల్లవాడు మనందరికన్నా, ఇప్పుడు మీకన్నా నాకన్నా ఈ ఇంటర్వ్యూ చూస్తే చాలామంది కన్నా వయసులో చిన్నవాడు, కానీ చాలా పరిణితితో మాట్లాడు. ఏం మాట్లాడాడంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల కన్నా కొన్ని సందర్భాల్లో ఉద్యమానికే పదును ఎక్కువగా ఉంటుంది. అది భారతదేశంలో చాలామంది దాన్ని గుర్తించలేదు. ఇప్పుడు భారతదేశం డెమోక్రసీకి ఆ పార్శాన్ని గుర్తింపజేయడంలో మేము సక్సెస్ అయినాం అన్నాడు. చాలా లోతైన మాట. ఎందుకోసం అంటే జర్నీ జెఫర్సన్ అంటాడు, ఏమంటే అన్లెస్ ద పీపుల్ ఆర్ అవేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ వన్ అంటాడు. అంటే ప్రజల్లో చైతన్యవంతం జరగకుండా, ప్రజలు చైతన్యం కాకుండా డెమోక్రసీ సక్సెస్ఫుల్గా ఉండదంటాడు. కాబట్టి ప్రజా చైతన్యం ఆందోళన రూపంలో ఉంటుంది. అందుకోసమే నిన్న చాలా ఆశ్చర్యకరమైన స్టేట్మెంట్ ఏంటంటే మోహన్ భగవత్ గారు, గౌరవనీయులు ఆర్ఎస్ఎస్ అధినేత, వారు ఏమన్నారంటే ప్రజాస్వామ్యంలో ఆందోళనల్ని కూడా దేశద్రోహ కార్యక్రమాలుగా చూడడం తప్పు అన్నాడు ఆయన. నేను ఆశ్చర్యపోయినాను. సరే, ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడనేది వేరు విషయం అయినా ఆ స్టేట్మెంట్లో ఒక అంశం ఉంది. అలాగే జంజీకి సంబంధించిన ఆస్పిరేషన్స్ అర్థం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలతను కూడా ఆయన ఇంకో రూపంలో చూపెట్టుకుంటూ వచ్చాడు. అంటే ఓవరాల్గా మనకు అర్థమైంది ఏంటంటే ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా, శాసించే స్థాయిలో ఉన్నా లేదా విషయాన్ని గమనించే స్థాయిలో ఉన్నా కూడా ఉద్యమాలను తక్కువ అంచనా వేయకూడదనే ఒక సందేశం మాత్రం జంతర్ మంతర్ ఉద్యమము ఈరోజు భారత ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే అందరికీ ఉత్తేజంగా, ప్రజాస్వామ్యాన్ని ద్వేషించి నియంతృత్వమే కొనసాగాలనే వాళ్ళకి ఒక చెంపపెట్టుగా కనిపించింది అనేది మనం చూడాలి.